హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్. ఈవినింగ్ అయితే స్నాక్స్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. చల్ల పునుకులు అంటే చాలా మందికి ఫేవరెట్ స్నాక్ అనే చెప్పచ్చు. మనకి బండి మీద దొరికే చల్ల పునుకులు విత్ టమాటో చట్నీ ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దానికోసం మనం ఒక కప్పు కర్డ్ తీసుకోవాలండి. పెరుగు ఒక కప్పు తీసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి. ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకోవచ్చు. ఇందులోనే టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల చల్ల పునుకులు అనేవి గుల్లగా వస్తాయి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. మరీ గట్టిగా మిక్స్ చేసుకోకూడదండి, పునుకులు అనేవి సరిగ్గా రావు. అలానే బాగా లూజ్గా కూడా చేసుకోకూడదు. ఇప్పుడు మనం కొంచెం వాటర్ పడుతుంది, కొంచెం వాటర్ మిక్స్ చూడండి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి పిండి అనేది. మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ కానీ టైం ఉంటే ఒక 1 అవర్ పక్కకు పెట్టేసుకోవాలండి. 1 అవర్ పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు టమాటో చట్నీ కోసం మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనకి కారానికి సరిపడగా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగినాయి కదా, ఒక 3 టమాటోలు చిన్న ముక్కల కింద కోసుకొని టమాటోలను కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయ, హాఫ్ ఉల్లిపాయ ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒక హాఫ్ ఉల్లిపాయ కూడా వేసుకున్నాము. ఇందులోనే కొంచెం చింతపండు వేసుకోవాలండి. మనకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా ఇప్పుడు వేసేస్తున్నాము. సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటో అనేది మగ్గిపోతుందండి. ఇప్పుడే వేసుకుని మూత పెట్టేసుకున్నాము. ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకున్నామండి. ఒక్కసారి మూత తీసి చూద్దాము. మనకి టమాటో అంతా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు చట్నీ కోసం మనం పోపు పెట్టుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు 2, ఆవాలు చిట్పట్లాడితే పోపు వేగిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. టమాటో చట్నీలో పోపు వేసుకుందాము. టమాటో చట్నీ రెడీ అయిపోయిందండి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పునుకులు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. పునుకులు వేసుకోవడానికి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కాగింది కదండి. మనం పిండిని పునుకుల కింద వేసేసుకున్నాము. మనం పునుకులు కాబట్టి ఇలా చిన్న చిన్న సైజులోనే వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి. వేగిపోయిన బజ్జీలు తీసేసుకున్నాము. చల్ల పునుకులు రెడీ అయిపోయినాయండి. అలాగే దాంతోపాటు టమాటో చట్నీ కూడా రెడీ అయిపోయింది. ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాము. ఇంతే అండి, ఎంత టేస్టీ చల్ల పునుకులు రెడీ అయిపోయింది. అందులోకి ఉల్లిపాయ ముక్కలు, మనం చేసుకున్న టమాటో చట్నీ, చక్కగా ఇలా ఒక బజ్జీని తీసుకొని ఇలా టమాటో చట్నీలో నంచుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో కదండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.